ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకెల్లరకు కలుగునుగాక. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా బ్రతుకుట, లేదా సంఘము అనే క్రీస్తు శరీరములో దీనత్వముతో బ్రతుకుట, ఈ రెండింటిని కలిపి ఈరోజు ఉన్న లేఖన భాగాలలో నుంచి కొన్ని సత్యాలను మనము పరిశీలన చేయటానికి ప్రయత్నము చేద్దాం. మీ బైబిల్స్ని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయానికి తీసుకురావలసిందిగా. 3 అధ్యాయాలలో పరలోకమందు ఉన్న ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీకు ఆయన అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? మీ అపరాధముల చేత పాపముల ద్వారా చచ్చిన వారై ఉన్నప్పుడు మిమ్మల్ని ఆయన బ్రతికించి, ఇదిగో పరలోక సంబంధమైన ఆత్మీయ ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మీకు ఇచ్చాడు. ఆత్మీయ ఆశీర్వాదమును ఇవ్వటం మాత్రమే కాదు, మిమ్మల్ని తిరిగి లేపటం. దేవుడు లేనివారు, నిబంధన లేనివారుగా ఉన్న మిమ్మలను దేవుని దగ్గరకు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మిమ్మల్ని కూడా దేవుని ప్రజగా మార్చాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవునితో సమాధానపరచబడ్డ మీరు, దేవుని దగ్గరకు చేరి వచ్చిన మీరు, నిన్నటి వారము మనము ఆలోచన చేసినట్లుగా ఆయనే మనలో వసిస్తూ ఉన్నాడు. 3 అధ్యాయాలలోని క్రమం ఇది. ఆత్మ ఆశీర్వాదాలను, పరలోక సంబంధమైన ప్రతి దీవెనను పొందుకోవటానికి పాపములతో చచ్చిన మిమ్మలను తిరిగి లేపి, దేవునికి దూరస్తులుగా మిమ్మల్ని దేవునికి సమీపింపచేసి, మీ అంతరంగాలలో తన మహిమను నింపి దేవాలయాలుగా మిమ్మల్ని కట్టాడు. ఇదంతా ఎక్కడ చేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తులో. ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఇంత భాగ్యమును మీకు ఇచ్చాడు కాబట్టి, మొదటి వచనం 4వ అధ్యాయంలో అంటాడు, ఎందుకు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కాబట్టి, పాపములతో చచ్చిన మిమ్మల్ని బ్రతికించాడు కాబట్టి, తిరిగి దేవుని దగ్గరకు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు కాబట్టి, మీలో పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించలేని దేవుని మహిమతో మిమ్మల్ని నింపాడు కాబట్టి, మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా బ్రతకండి. మొదటి 3 అధ్యాయాలు క్రీస్తు యేసులో ఉన్నటువంటి గొప్ప భాగ్యాలు, వేదాంత వివరణలను ఇస్తే, 4, 5, 6 అధ్యాయాలలో ఎలా బ్రతకాలో, లేకుంటే ఇటువంటి పిలుపుతో పిలువబడిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడో 4, 5, 6 అధ్యాయాలు తెలియచేస్తూ ఉన్నాయి. అంటే మొదటి 3 అధ్యాయాలు అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మన స్థానం ఏంటో తెలియచేస్తూ ఉంటే, క్రీస్తులో మన జీవితం ఏంటో 4, 5, 6 అధ్యాయాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి 4, 5, 6 అధ్యాయాలలో 5 ఇంపరేటివ్స్ ఉంటాయి. నడుచుకోవలసిన 5 విధానాలను 4, 5, 6 అధ్యాయాలలో పౌలు భక్తుడు పొందుపరిచాడు. 4వ అధ్యాయము మొదటి 16 వచనాలలో ఐక్యతలో నడుచుకొనండి అని తెలియజేస్తూ ఉన్నాడు. 17 నుంచి 32 వచనాలలో పరిశుద్ధులుగా నడుచుకొనండి అని తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం మొదటి 7 వచనాలలో ప్రేమతో నడుచుకొనండి అని 8 నుంచి 14 వచనాలలో వెలుగు సంబంధులుగా నడుచుకొనండి అంటూ ఉన్నాడు. 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం వరకు జ్ఞానముతో నిండిన వారై నడుచుకొనండి. 5 ఇంపరేటివ్స్ టు వాక్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఎలా బ్రతకాలో 5 అంశాలను ఈ 3 అధ్యాయాలలో, యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మీ స్థానాన్ని మొదటి 3 అధ్యాయాలలో తెలియచేస్తే, అటువంటి స్థానాన్ని పొందుకున్న నీవు ఎలా బ్రతకాలో అంటే ఐక్యతలో, పరిశుద్ధతలో, వెలుగు సంబంధివిగా, ప్రేమతో, జ్ఞానము కలిగి ఎలా నడుచుకోవాలో, జ్ఞానము కలిగి నడుచుకోవలసిన తీరును ఈ 3 అధ్యాయాలలో తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగములో మొదటి అంశాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము మొదటి వచనానికి మీరు వస్తే, ఆల్మోస్ట్ మొదటి 3 వచనాలు కలిపి ఉంటాయి. మీకు ఇంగ్లీష్లో అవి ఒక్కొక్కటి డిఫరెంట్గా డివైడ్ చేయబడి ఉంటాయి. కానీ మొదటి 3, 4 వచనాలు కలిసిపోయి ఆ తర్జుమా మనకు కనపడుతుంది. నేను వాటిని విడదీసి మీతో మాట్లాడుతాను.
ఆ క్రమాన్ని మీరు ఫాలో అవ్వవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. మొదటి వచనము ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మీరు ఆలోచన చేస్తే, కాబట్టి మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అది మొదటి. మీరు పిలువబడ్డారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు పిలువబడ్డారు? మీరు ఎలా పిలువబడ్డారు? మీరు మీ అర్హత ఏమైనా మిమ్మల్ని పిలిచిందా? మీ గొప్పతనం ఏమైనా మీరు పిలిచిందా? మొదటి 3 అధ్యాయాలలో విషదపరచిన సంగతి ఏంటి అంటే, ఇదిగో దేవునికి దూరస్తులముగా, పరదేశులముగా, వాగ్దాన నిబంధన లేని వారముగా, దేవుడే లేని జనులుగా ఉన్నప్పుడు, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో మనము ఉన్నప్పుడు, ఇదిగో వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క అధికారము క్రింద దురేచ్ఛలలో ప్రభావితులమై అటువంటి బ్రతుకును, శవపు బ్రతుకును మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనలను లేవనెత్తాడు ఆయన. మనకు అర్హత ఏమీ లేదు. మన భాగ్యం, మన క్వాలిఫికేషన్ మనల్ని క్వాలిఫై చెయ్యలా. ఇదిగో పిలవబడటానికి, క్రీస్తు సంఘములోనికి నీవు పిలవబడటానికి, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించటానికి, క్రీస్తు బిడ్డగా బ్రతకటానికి నీవు పిలువబడ్డావు. ఈ పిలుపుకు నీలో అర్హత ఏది లేదు. ఫస్ట్, దాట్స్ ద ఫండమెంటల్ పాయింట్. కేవలము దేవుడు తాను చూపిన కనికరము చొప్పున నీవు పిలువబడ్డావు. కాబట్టి నీ అర్హత కాదు. అందుకనే పౌలు భక్తుడు తాను పిలువబడిన పిలుపును జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఇదిగో ఖైదీనయ్యున్న నేను ప్రభువును బట్టి బతిమాలుచున్నాను. తాను ఏ పిలుపు చేత పిలువబడ్డాడో ఆ పిలుపు చాలా కాస్ట్లీ పిలుపు. పూలపాన్పును అందించినటువంటి పిలుపు కాదది. చెరసాలను, సంకెళ్లను అందించినటువంటి పిలుపు ఆ పిలుపు. దుఃఖాన్ని, కన్నీటిని అందించినటువంటి పిలుపు. అయినా ఒక ప్రక్క కృషించిపోతూ, ఒక ప్రక్క తాను తుప్పు పట్టిపోతూ ఉన్నట్లు తన శరీరము నాశనమైపోతూ ఉంటే కూడా అంతరంగమందు దినదినము నూతన పరచబడిన పౌలు భక్తుడు కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలలో మనకు కనబడుతుంది. కాగా మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచు. తాను పిలువబడిన పిలుపుకు తగినట్లుగా బ్రతకటానికి చెరలో ఉన్నాడు. కాబట్టి ఆ మాదిరిని కనపరుస్తూ పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో మీరు పిలువబడి పిలుపుకు తగినట్లుగా మీరు బ్రతకండి. ఈరోజు పరిశీలన చేసుకోవలసిన ప్రశ్న ఏంటి అంటే, అయోగ్యతలో ఉన్నప్పటికీ, ఏ అర్హత మనకు లేకున్నప్పటికీ యేసుక్రీస్తును విశ్వసించటానికి నీవు పిలువబడ్డావు. ఆత్మ సంబంధమైన పరలోకపు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి పిలువబడ్డా. తన కుమారుడైన క్రీస్తు మరణము నీ కొరకు పొందటానికి నీవు పిలువబడ్డావు. ఆ మరణము ద్వారా చచ్చిన నీవు లేపబడటానికి మాత్రమే కాదు, తిరిగి ఆయనతో సమకూర్చబడి ఇదిగో ఆ దేవాది దేవుడు నీయందు నివసించటానికి నీవు పిలువబడ్డావు. ఈ రాత్రి మీరు ఆలోచించవలసిన ప్రశ్న ఏంటి అంటే, నీవు పిలువబడిన పిలుపు నీకు తెలుసా? ఆ పిలుపుకు తగినట్లుగా నీవు బ్రతుకుతూ ఉన్నావా? ఆ పిలుపుకు తగినట్లుగా బ్రతికే వారిలో ఉండే లక్షణాలేంటి, విధి విధానాలేంటి? ఈ రాత్రి వ్యక్తిగతంగా నిన్ను నీవు పరిశీలన చేసుకో. సంఘముగా అందరము కూడా దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము బ్రతుకుతూ ఉన్నామా అన్న పరిశీలన ఈ రాత్రి మనము చేస్తాం. రెండవ భాగాన్ని ఈ 4 వచనాలలో నుంచి మీరు డివైడ్ చేస్తే, ప్రేమతో ఒకరినొకడు సహించుచు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనండి. అది పిలువబడిన పిలుపుకు తగినట్లుగా బ్రతకడం. 4 విషయాలను తీసుకుని వచ్చాడు. 4 క్యారెక్టర్స్ని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. 1, సాత్వికముతో నడుచుకొనండి. 2, ఆర్డర్ చెప్తూ ఉన్నాను మీకు, సాత్వికముతో నడుచుకొనండి. 2, సంపూర్ణ వినయముతో నడుచుకొనండి, జెంటిల్గా నడుచుకొనండి. 3, పేషెన్స్తో నడుచుకొనండి, దీర్ఘశాంతముతో నడుచుకొనండి. 4, ఫర్బేర్ వన్ అనదర్, ఒకడిని ఒకడు సహించుచు ప్రేమతో ఒకడినొకడు సహించండి. దీస్ 4 క్వాలిటీస్.
ఈ 4 క్వాలిటీస్ కూడా లోపల నుంచి బయటికి బయలుదేరుతూ ఉన్నాయి. హ్యూమిలిటీ, దీనత్వము అనే మాట నిన్ను నీవు సరిగా అంచనా వేసుకోవటానికి సహాయము చేసే ఒక లక్షణం. ఇదేంటండి, నన్ను నేను సరిగా అంచనా వేసుకోలేనా? ఆలోచన చేయి. నిన్ను నీవు సరిగా అంచనా వేసుకోవడము అనంటే నీవు ఈ సృష్టిలో ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు అని ఒక బ్యాలెన్స్డ్ అభిప్రాయములో నిన్ను నీవు నిలవబెట్టుకోవడం దీనత్వము కలిగి ఉండడం. చేస్తూ ఉన్నాం, దేవుని పోలికలో నిర్మించబడ్డాము అన్న సంగతిని విస్మరించి ఫలానా వాడి కంటే నేనెక్కువ, ఫలానా ఆమె కంటే నేనెక్కువ, వీళ్ళు నాకంటే తక్కువ విభజిస్తూ ఉన్నాం. మీరు ఎంతగా విభజిస్తారు అన్నదానికి మీ చుట్టూ ప్రక్కల అత్యంత తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలు మీకు తారసపడ్డప్పుడు వారితో మీరు ప్రవర్తించే ప్రవర్తన మీకు చెప్తుంది ఆ వ్యక్తి మీ హృదయములో ఎలా ఉన్నాడు. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కనపడ్డప్పుడు రకరకాల ఆలోచనలు మీరు ఆలోచన చేయవచ్చు. హ్యూమిలిటీ, దీనత్వము క్రైస్తవ క్యారెక్టర్కి పునాది సత్యం. అది ప్రతి క్రైస్తవ సత్లక్షణము దీనత్వము అనే ఈ లక్షణము యొక్క వేరులలో నుంచి బయలువెడలుతుంది. దిస్ మస్ట్ బి ద ఫస్ట్ క్యారెక్టర్ ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్. నీవు ఎంత దీనత్వము కలిగి నడుచుకునుచున్నావో, నీ దీనత్వపు పాళ్ళెంతో ఈ కోణములో నీవు ఆలోచించుకుంటే నువ్వు ఎవరివో నీకు అర్థమవుతుంది. కాబట్టి దీనత్వము అనే మాట నిన్ను నీవు సరిగా అంచనా వేసుకునేటట్లు సహాయం చేస్తుంది. నీ మీద నీకు సరి అయిన అంచనా ఉన్నదా? రెండవ విషయాన్ని మీరు ఆలోచన చేస్తే సంపూర్ణ వినయముతో, జెంటిల్నెస్, దీన్ని సాత్వికము అనొచ్చు. సాత్వికము, జెంటిల్నెస్. మొదటిది దీనత్వం అయితే రెండవది సంపూర్ణ వినయముతో అన్న మాట ఉపయోగించాడు అక్కడ కదండి. సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ కలిపాడు. దీనత్వము నిన్ను నీవు సరిగా అంచనా వేసుకోవడం అయితే, వినయముతో కూడిన సాత్వికం ఏంటి అంటే నీకు కలిగిన బలాన్ని, నీకు కలిగిన అధికారాన్ని నీ కంట్రోల్లో ఉంచుకోవడము, వ్యర్థముగా దానిని ఉపయోగించకుండా ఉండడం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11వ సాత్వికుడును నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడి సులువైనది. మనందరికీ సాత్వికత అనగానే ఒక వ్యక్తి తెలుసు. ఎవరు? మోషే. దేవుని గొప్ప కార్యాలు చేయగలే బలము ఆయనకున్నది. తన అధికారాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించినట్లు. ఒకసారి ఇశ్రాయేలీయులను మొత్తాన్ని నేను నాశనం చేస్తాను అంటే, అయ్యా నన్నైతే నశింపచేయి, కానీ నీ జనుల పక్షాన నీవు కనికరము చూపు అని ప్రార్థించిన మోషేని మనము దీర్ఘశాంతము అనంటే రిపీటెడ్గా నీ పట్ల నీవు దుఃఖము కలిగించే సంగతులు నీకు జరుగుతూ ఉన్న, బాధింపబడుతూ ఉన్న ఓర్చుకోవటాన్ని దీర్ఘశాంతం. లాంగ్ సఫరింగ్ ని దీర్ఘకాలంగా సహించటాన్ని లాంగ్ సఫరింగ్. ఇది దైవిక లక్షణమే. ఇశ్రాయేలీయులు తాము దేవునితో చేసిన నిబంధనను మీరుతూ ఉన్నప్పుడు ఏమాత్రము వారిని ఆవేశంగా శిక్షించకుండా ఓపికతో దేవుడు వారి పట్ల చూపిన కనికరాన్ని మనం జ్ఞాపకం చేస్తాము. దేవుడి యొక్క లక్షణం. శిక్షించగలిగి ఉండి కూడా ఓపికతో వారందరి పట్ల ఆయన చూపిన కనికరానికి సాదృశ్యంగా ఉంది. ఆఖరుగా బేరింగ్ వన్ అనదర్, ప్రేమతో ఒకరిని ఒకడు సహించుట. ప్రేమతో ఒకరిని ఒకడు సహించుట అంటే నువ్వేం చేసినా సరే అని చెప్పడం కాదు. విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమతో సహించడం అంటే, ప్రేమతో ఒకరిని ఒకడు సహించడం అంటే నువ్వు ఏం చేసినా పర్వాలేదు. ఇది ఎక్కడుంటది అంటే, మనకు నచ్చిన వాళ్ళ దగ్గర నువ్వేం చేసినా పర్వాలేదు అంటాం. మనకు నచ్చినోళ్ళు తప్పు చేస్తే వాడి మీద లేబుల్ చేసేస్తాం, వీడు పనికిరానోడు, తప్పుటోడు, పాపి అని వాడితో సంబంధాలు కట్ చేసుకుంటాం. అంతకంటే ఘోరమైన దుశ్చర్య మన సొంత వాళ్ళల్లో ఎవరైనా చేస్తే ఆ పని మనం చెయ్యం. యేసు ప్రభు వారి మాటలో చక్కగా మనకు అర్థమవుతుంది. పాపమును ద్వేషించు కానీ పాపిని ప్రేమతో ఒకరిని ఒకడు సహించుటలో పాపమును ఎదుర్కొంటాం మనం.
పాపమును ఎదుర్కొని నైతికంగా పడిపోయిన స్థితిని ఖచ్చితంగా ఆ వ్యక్తికి తెలియచేస్తా, ఖచ్చితంగా ఆ వ్యక్తికి తెలియచేస్తూనే ఆ వ్యక్తి యొక్క భారాన్ని ప్రార్థనాపూర్వకంగా భరించటానికి మనం సంసిద్ధత కలిగి ఉంటాం. ఇది ఒకరిని ఒకడు ప్రేమతో, ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు అనే దీనత్వము నీ జీవితంలో కూడిన సాత్వికత నీ జీవితంలో ఉన్నప్పుడు, అంటే దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన ప్రతి సమయాన్ని, సందర్భాన్ని, ప్రతి విధమైనటువంటి టాలెంట్ని, ప్రతి విధమైనటువంటి రిసోర్స్ని, అధికారాన్ని దుర్వినియోగం క్షేమము కొరకు ఉపయోగించే మనస్సు కలిగి ఉండడం, వినయముతో కూడినటువంటి సుదీర్ఘకాలంగా నీ జీవితంలో నీవు దుఃఖపడుతూ ఉన్న ఆ వ్యక్తిని ఓర్చుకుంటున్నావు కదా అని పాపాన్ని ఓర్చుకోవడం కాదు, ప్రేమతోనే ఆ వ్యక్తి యొక్క పాపమును హెచ్చరిస్తూ. చాలాసార్లు మనం చేసే హెచ్చరికలలో, గద్దింపులో ప్రేమ లేదక్కడ. ప్రేమ లేని ఏ హెచ్చరిక అయినా అది క్రీస్తు అందించే హెచ్చరిక కాదు, ప్రేమతో కూడిన హెచ్చరిక. కాబట్టి ప్రేమతో ఒకరిని క్రీస్తు సంఘం ఎక్కడ ప్రారంభమైంది? క్రీస్తు సంఘం ప్రారంభమైందే ఈ పునాదుల మీద. ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన అనుకోలా. ఎందుకు అనుకోలా? ఆయన అలా అనుకోలేదు కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అనుకోలేదు కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పరలోక స్థానములలో నీకు అనుగ్రహించాడు. పాపముతో చచ్చిన నిన్ను తిరిగి లేపాడు. దేవునికి దూరస్తులుగా ఉన్న నిన్ను దేవుని దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఇదిగో దేవుడు నివసించవల్ల కాని నీ బ్రతుకులో దేవుని యొక్క సంపూర్ణత అధ్యాయములో దైవత్వం యొక్క సంపూర్ణత యేసుక్రీస్తునందు వసించెను అన్నట్లుగా దేవాలయముగా దేవుని యొక్క పరిపూర్ణ మహిమతో నింపబడటానికి ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. ఒకరిని ఒకడు సహించే లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు దీనుడివే, సాత్వికుడివే. నువ్వు ఎవరితో కలవట్లా, నువ్వు దీనుడివే, సాత్వికుడివే. నీకు ఎవరితో పని లేదు, నువ్వు దీనుడివే, సాత్వికుడివే. ఎప్పుడైతే దీనుడువు, సాత్వికుడు అనుకుంటున్న నీవు ఒక గుంపులోకి వచ్చావో, ఆ గుంపులో నీ అధికారాన్ని, నీ డబ్బును, నీ హోదాని, నీ పరిస్థితులను ఎలా వినియోగిస్తూ ఉన్నావో అక్కడ అర్థమవుతుంది. నిన్ను దుఃఖపరుస్తూ, నిన్ను గాయపరుస్తూ ఉన్న వారి పట్ల నీ ప్రతిస్పందన, నీ దీర్ఘశాంతము చెప్తుంది ఎంతగా నీ జీవితము ఆయన పిలుపుకు తగినట్లుగా బ్రతుకుతూ. పాపమును హెచ్చరించుటలో, పాపమును ఖండించుటలో అలక్ష్యము చేయక, నీరుగారక, పాపి అయి ఉన్న వ్యక్తిని సమీపంగా, అతనికి దూరస్తుడివి కాక, నేను నీతో ఉన్నాను, ఈ పాపపు పరిస్థితిని నేను ఒప్పుకోను, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని ఎంతమందికి నీవు దగ్గరగా ఉన్నావు? ఇవన్నీ కూడా నీ జీవితములో దేవుని పిలుపుకు తగినట్లుగా బ్రతుకుతూ ఉన్నావో లేదో తెలుపుతుంది. ఇవన్నీ కూడా లోపల నుంచి బయటికి వచ్చి నీవు క్రీస్తు సంఘము అనే శరీరములో అంటుకట్టబడి బ్రతకటానికి నీకు దోహదపడతాయి. ఐ ఆల్వేస్ టెల్ దిస్ అగైన్ అండ్ అగైన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ కమ్యూనిటీ, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. క్రీస్తు సంఘములో అంగముగా అతకపడడానికి వచ్చావే కానీ నువ్వు శరీరం కాదు. రిమెంబర్ దిస్ ఆల్వేస్. ఆ శరీరములోని అంగానికి విలువ ఎప్పుడంటే అది శరీరానికి అతకబడినప్పుడే తప్ప చెయ్యి తెగిపోయి అక్కడెక్కడో పడితే దీనికి ఎటువంటి విలువ లేదు. ప్రియ దేవుని సంగమా, దీనత్వము ఎందుకు అంటే నీలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని, నీలో ఉన్నటువంటి అహంకారాన్ని క్రీస్తు లక్షణమైన దీనత్వము వచ్చి చంపేస్తుంది. సాత్వికత, వినయముతో కూడిన సాత్వికత ఎందుకు అంటే ఎదుటివారి దగ్గర, వేరొకరి దగ్గర ప్రమాదకరంగా నీవు నిలవకుండా నీ బ్రతుకును ఉపయోగకరంగా నిలుపుతుంది. నీ స్వార్థం కొరకు కాకుండా ఇతరుల క్షేమం కొరకు ఎదుటివారి యొద్ద నిలబెడుతుంది నిన్ను. నీ బ్రతుకులో సాత్వికత, దీర్ఘశాంతము ఏం చేస్తుంది అంటే నిన్ను ఓపికతో అనేక జటిలమైన పరిస్థితుల గుండా, కఠినమైన పరిస్థితుల గుండా నేర్చుకుంటూ ఎదిగే గొప్ప అవకాశాలను అందిస్తూ నడిపిస్తూ ఉంటుంది. ఒకరిని ఒకరు ప్రేమతో సహించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు స్ట్రాంగ్ రిలేషన్స్, ఐ వాంట్ టు టెల్ యూ విత్ లాట్ ఆఫ్ జాయ్, ఇటర్నల్ రిలేషన్స్ బిల్డ్. ప్రేమ కలిగి
ఒకరిని ఒకడు మీరు సహిస్తూ ఉంటే, ఒకరినొకడు సహించడం అంటే నా భార్యను నేను సహిస్తాను, నా భర్త వెళ్లేలోపు ఐ ఎంకరేజ్ యూ, ఒక్క క్రొత్త వ్యక్తినైనా పరిచయం చేసుకోనండి. ఆ వ్యక్తి గురించి మీరు వెళ్ళి కనీసం పేరు తెలుసుకోండి. ఆ వ్యక్తి గురించి మీరు ఇంటికి వెళ్ళి క్రీస్తునందు సోదరుడివిగా సోదరివిగా ఒక్క అడుగు ఇంకొకరి భారాన్ని మోయటానికి, ఇంకొకరిని భరించటానికి నీవు ప్రయత్నం. దట్ విల్ బిల్డ్ ఇటర్నల్ రిలేషన్. విషయం ఇందులో మొదటి 3 వచనాలలో ఏంటి అంటే, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారు. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, ఈ ఒకరిని ఒకరు దీనత్వము వలన, సాత్వికత వలన, దీర్ఘశాంతం వలన దేవుని ప్రేమ కలిగి ఒకరిని ఒకరు సహించే ఆ ఐక్యత మీలో వచ్చింది కదా. ఇది మీకు మీరుగా తెచ్చుకోగలిగేది కాదు, ఇది మీ సమర్థతకు మించింది. 2వ అధ్యాయం 1వ వచనం, మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు. మీ సమర్థత ఏంటి? ఇంకొకరికి ప్రమాదకరంగా ఉండటం మీ సమర్థత. దీనులై, సాత్వికులై, దీర్ఘశాంతముతో ప్రేమ కలిగి ఒకరిని ఒకరు సహించటం మీ సమర్థత కాదు. కానీ ఎవరు కలిగిస్తుంది? ఎవరు మీలో? పరిశుద్ధాత్ముడు కలిగిస్తూ ఉన్నాడు. మరి మీరేం చేయాలి? మీరు ఈ ఐక్యతను కలిగిస్తూ ఉన్నాడు. ఈ ఐక్యత మీరేం చేయాలి? శ్రద్ధ కలిగి దానిని కాపాడు. ఇతరులను ప్రేమగా కలవటములో, ఇతరులను గురించి తెలుసుకోవడంలో మన శ్రద్ధ ఏ పాటి? నేను ఎప్పుడు క్రీస్తు సంఘము కాదు అన్న ఆలోచన మనల్ని ఎప్పుడన్నా భయపెట్టిందా? క్రీస్తు సంఘములో అంగాలుగా ఉన్నారు, వారందరితో ఉంటేనే క్రీస్తు సంఘము బలమైనది తప్ప ఒంటిగా అది కాదు. కాబట్టి ఈ ఐక్యతను కలిగిస్తుంది ఎవరు? ఆత్మదేవుడు కలిగిస్తూ ఉన్నాడు. ఆత్మను కలిగించు ఈ ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారు. ఈ లక్షణాలు మీ జీవితంలో ఉంటాయి అంటే మీరు ఎవరి యందు విశ్వాసము కలిగి ఉన్నారో, ఈ పిలుపుకు ప్రేరణ ఎవరో, దీనత్వానికి, సాత్వికతకు, ప్రేమతో సహించటానికి, దీర్ఘశాంతానికి ప్రేరణ ఎవరో, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలగటానికి ప్రేరణ ఎవరో మనకు అర్థం కావాలి. 4, 5, 6 వచనాలు ఆ ప్రేరణను తెలియజేస్తాయి. ఒక్కడే ఆత్మ, ఒక్కడే ప్రభువు, ఒక్కడే తండ్రి. మీ అంతరంగాలలోనికి విశ్వాసము ద్వారా వచ్చినది ఒక్కడే ఆత్మ. నాకొక ఆత్మ, మీకొక ఆత్మ, పౌలు గారికి ఒక ఆత్మ ఇవ్వబడలా. ఈ ప్రపంచములో ఏ విశ్వాసికైనా అదే ఆత్మను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనందరము ఐక్యతలోకి ఒక్క ఆత్మ ద్వారా నడిపించబడ్డాము. ఈ ఒక్క ఆత్మ మన జీవితాలలో ఏమనుగ్రహిస్తూ ఉన్నాడు? ఈ ఒక్క ఆత్మ మనలను ఒక్క శరీరములో నిలుపుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే. మీలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆయన మిమ్మలను ఒక్కటే అయ్యున్న క్రీస్తు శరీరములోనికి తీసుకొని వచ్చాడు. ఒక్కటే అయిన క్రీస్తు శరీరంలోనికి తీసుకొని వచ్చి ఒక్కటే నిరీక్షణతో మిమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఏంటి మీ అందరి నిరీక్షణ? ఏంటండి మీ నిరీక్షణ? ఇదిగో, పాపముతో చచ్చిన మమ్మల్ని బ్రతికించాడు. దేవుని కనికరాన్ని, దేవుని న్యాయాన్ని అందించే దేవుని రాజ్య వారసులుగా మమ్మల్ని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నింపాడు. రాబోతూ ఉన్న దేవుని రాజ్యము అనగా దేవుని కనికరము చేత, దేవుని న్యాయము చేత పూర్తిగా నింపబడి ఉన్నటువంటి ఆ దేవుని రాజ్యములోనికి నేను ప్రవేశిస్తాను. ఇది కదా నీ నిరీక్షణ. ఇది సంఘమంతటి నిరీక్షణ. కారణం, ఈ నిరీక్షణ రావటానికి, సంఘము అనే ఈ క్రీస్తు శరీరములో చేర్చబడటానికి ఒక్కడే ఆత్మ నీ జీవితములోనికి వచ్చి పనిచేస్తూ ఉన్నాడు. కనుక నీవు చేరింది ఒక్కటే సంఘములో. అది మల్కీపురములో ఉన్నా, లేకపోతే గుంటూరులో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా, నైజీరియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా క్రీస్తు శరీరము ఒక్కటే. ఆ క్రీస్తు శరీరములో అంగాలుగా చేర్చబడ్డ ప్రతి వ్యక్తి యొక్క నిరీక్షణ ఒక కారణం. శరీరములో చేర్చినవాడు, నిరీక్షణనిచ్చినవాడు ఆత్మ ఒక్కడే. కాబట్టి వచనములో ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. అంటే
నీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్, ఎవరి యందు నీవు విశ్వాసం ఉంచావో ఆ ప్రభు. మనమందరము కలిగి ఉన్న విశ్వాసము ఒకటే కనుక బాప్తిస్మము ద్వారా ఈ శరీరములోనికి అంగాలుగా మనము ఆఖరుగా 6వ వచనములో అంటూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అయితే ఇక్కడ ఒక 4 విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. అందరికీ తండ్రి ఆయన. మొదటి విషయం ఏంటి అంటే అందరికీ తండ్రి. అందరికీ తండ్రి అంటే సృష్టించబడిన ప్రతి వస్తువుకు ఆయనే. ఆయన సృష్టించకుండా ఏ వస్తువు లేదు, ఏ జీవి లేదు. ప్రతి దానికి తండ్రి. ఈ తండ్రి అందరికీ పైగా ఉన్న మనుషులైన, జంతువులైన, జీవరాశైన, నిర్జీవరాశైన యావత్తు పైన అధికారము ఉన్నవాడు. అందరికీ తండ్రి ఆయన. అందరి పైన ఉన్నవాడు ఆయన. అందరిలో ఉన్నవాడు ఆయన. అందరి ద్వారా పనిచేయువాడు. నీకు తండ్రి ఆయన, నీ పైన అధికారి ఆయన, ఈ సంఘానికి తండ్రి ఆయన, ఈ సంఘము పైన అధికారి ఆయన, ఈ సంఘములో ఉన్నవాడు ఆయన, నీలో ఉన్నవాడు ఆయన, నీలో ఉన్న ఆయన, ఈ సంఘములో ఉన్న ఆయన నీ ద్వారా బయటికి ద్వారా ఈ ప్రపంచములో ఆయన కనికరాన్ని, న్యాయాన్ని కనపరుస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకటానికి నీవు క్రీస్తు సంఘములో చేర్చవు. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకటానికి ఏమి కావాలో మనకు అర్థమవుతూ ఉంది కదా. దీనత్వము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమతో ఒకరినొకడు సహించడము. అయితే ఇవి అంతరంగములో నుంచి సమాజములోనికి చేరి మనలందరినీ ఒక్కటిగా నిలుపుతువు. నీవు ఒక్కడివే గొప్ప విశ్వాసివి కావచ్చు, నీవు ఒక్కడివే గొప్ప సేవకుడివి కావచ్చు, నీవు ఒక్కడివే గొప్ప వ్యక్తివి కావచ్చు. నీ గొప్ప విశ్వాసము, నీ గొప్ప సేవ, నీ గొప్ప వ్యక్తిత్వము 40 మందిలోకి వచ్చినప్పుడు ఏమైపోతుందో పరిశీలన చేసుకోవలసిన ఆవశ్యకత. అన్లెస్ యు ఆర్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ, సంఘ సహవాసములో భాగము కాకుండా నీ విశ్వాస జీవితము అది విశ్వాస జీవితమే కాదు. సంఘ సహవాసములో భాగము కాకుండా ఏం చేస్తుంది నిన్ను? సంఘ సహవాసములో భాగము కాకుండా నీవు గొప్పవాడివి అని నిన్ను ప్రేరేపిస్తూ, సంఘ సహవాసానికి దూరం చేస్తూ, నిన్ను నీకు గొప్పగా చూపిస్తూ, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకకుండా చేసేదేంటి? అదే సంగతిని మనకు ఈరోజు ఉన్నటువంటి లేఖన భాగము లూకా సువార్త 14వ అధ్యాయం మొదటి 11 వచనాలలో కనపడతాయి. ముగింపులోనికి మనం వచ్చాం. చాలా క్లుప్తంగా 2 విషయాలు ఇక్కడ ఆలోచన చేద్దాం. ఇక్కడ సబ్బాతు రోజున యేసుక్రీస్తు ప్రభువారు జలోదర రోగము కలిగిన ఒక వ్యక్తిని స్వస్థపరిచారు. పరిసయ్యుడు ఒక ఆయన యేసు ప్రభువారిని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. పిలిస్తే యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళారు. పరిసయ్యులందరూ గుంపు కూడారు. గుంపు కూడి ఏం చేస్తాడా ఆయన గట్టిగా చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారు అంత గట్టిగా? ఆయన దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు, కుష్ఠరోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రోపదేశకులకు, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు, దేవాలయ అధికారులకు యేసుక్రీస్తు ప్రభువారికి వాదన ప్రారంభమైంది. ఎందుకు వాదన ప్రారంభమైంది? యేసుక్రీస్తు ప్రభువారి బోధ, యేసుక్రీస్తు ప్రభువారి జీవితము ప్రజలను స్వతంత్రులను చేయడం ప్రారంభించి, ప్రజలను బానిసలుగా కాక, ఇదిగో వారి బోధల వైపు కాక యేసుక్రీస్తు ప్రభువారి వైపుకు ఆకర్షించడం ప్రారంభించాయి. కాబట్టి వారు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? వారి ప్రాధాన్యతను కోల్పోతూ ఉన్నారు. వారి స్వార్థ లాభాపేక్ష గండి కొట్టబడుతూ ఉంది. కాబట్టి తట్టుకోలేక యేసుక్రీస్తు ప్రభువారిని అడ్డుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ క్రమములో పరిసయ్యుడు ఒక ఆయన తన ఇంటికి భోజనానికి పిలిచాడు. తీక్షణంగా చూస్తున్నాడు, ఈయనేం చేస్తాడా, ఏం తప్పు దొరుకుద్దా, ఏం ప్రశ్నించాలా అని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటే అక్కడ జలోదర రోగం కలిగిన ఒక వ్యక్తి, అంటే ఏమంటాం, ఎడిమా కలిగిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఇది ఒక రకమైనటువంటి సాదృశ్య రూపకం మనకు కనపడుతుంది. అంటే ఆ పరిసయ్యుడిలో ఉన్న దురాశకు గుర్తుగా మనం అనుకోవచ్చు ఈ జలోదర రోగం.
యేసు ప్రభువారు ఆ జలోదర రోగం కలిగిన వ్యక్తిని పిలిచాడు, స్వస్థపరిచాడు, పంపించేశాడు. 2 సార్లు అడుగుతావాడయ్యా, విశ్రాంతి దినమున మేలు చేయడం మంచిదా కాదా? వాళ్ళు మౌనంగా ఉంది. 2వసారి అడుగుతాడు, ఒకవేళ నీ గాడిద గుంటలో పడితే నీవు నీ గాడిదకు సహాయం చేయవా? వాళ్ళు మరలా మౌనంగా ఉంది. ఎందుకు ప్రభువారు ఈ ప్రశ్న వేశారంటే, ధర్మశాస్త్రము విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించమంది? విశ్రాంతి దిన క్రమము మనకు ఇయర్ ఆఫ్ జూబిలీ, సునాద సంవత్సరం దాకా కనపడుతుంది. ఎలాగా కనపడుతుంది? 6 దినాలకు ఒకసారి ఏం చేయాలి? విశ్రాంతి దినాన్ని పాటించాలి. 6 సంవత్సరాలకు ఒకసారి భూమిని పూర్తిగా విశ్రాంతికి విడిచిపెట్టాలి. అలాంటి 7 సైకిల్స్ వచ్చాక ఒకసారి సునాద సంవత్సరము ప్రకటించాలి. ఎందుకు చేయాలి ఇవి? ఎందుకు చేయాలంటే ఏసీలు వేసుకొని దుప్పటి తన్ని చక్కగా పడుకోవడానికి కాదు. ఎందుకు చేయాలి అంటే, ఆ విశ్రాంతి దినము రోజున నీవు దేవుని కనికరాన్ని, దేవుని న్యాయాన్ని పేదలైన వారికి, ఆహారము లేని వారికి, దీనులైన వారికి అందించటానికి, దేవుని కనికరాన్ని, దేవుని న్యాయాన్ని ఆ విశ్రాంతి దినమున అనేకులకు అందించటానికి. ఏం జరుగుతుంది విశ్రాంతి దినమున? ఏం జరుగుతుంది? 1 సంవత్సరం అంతా పంట వేయకుండా భూమి విడిచిపెట్టబడ్డప్పుడు, 1 భూమిలో నూతన జీవం పడుతుంది. 2 భూమి మీద వచ్చినటువంటి పంట అంతా కూడా ఎవరికంట? హక్కుదారుడు కాదు తీసుకోవలసింది, ఆ దేశములో ఉన్న పేదలు తీసుకోవాలి. ఆ దేశములో ఉన్నటువంటి విధవరాండ్రు, తండ్రి లేనివారు, దిక్కులేనివారు, పరదేశులుగా ఉన్నవారు, వారు ఆ సంవత్సరము వచ్చే పంట, ఆ విశ్రాంతి దినమున వచ్చే పంట వారు తీసుకోవాలి. అక్కడి నుంచి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? విశ్రాంతి దినం అంటే ఏ పని చెయ్యకూడదు. విశ్రాంతి దినము పేరుట దేవుని కనికరాన్ని, దేవుని న్యాయాన్ని ప్రజలకు అందించకుండా, ఏమీ చేయకుండా కూర్చోవడం ప్రారంభించారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనుషుల్ని ఎందుకు నీతిమంతులుగా చేయవు? ఎందుకు నీతిమంతునిగా చేయవు అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనగా ఇశ్రాయేలీయులు అనడం ప్రారంభించారు. ఏమని? సున్నతి చేసుకుంటేనే నీవు నీతిమంతుడవు, ఆచారాలు చేస్తేనే నీవు నీతిమంతుడవు, బలులు అర్పిస్తేనే నీవు నీతిమంతుడవు. వాటిని బట్టి నీతి అపరిశుద్ధత అనడం ప్రారంభించారు. నేను సున్నతి చేయించుకున్నాను కాబట్టి అన్యాయము చేసినా పర్వాలా, నేను సున్నతి చేయించుకున్నాను కాబట్టి కనికరాన్ని చూపకపోయినా పర్వాలా, నేను సున్నతి చేయించుకున్నాను కాబట్టి ప్రజలను విడదీసినా పర్వాలా. కాబట్టి ప్రవక్తలు వచ్చి, దేవుడు కోరుకుంటుంది కనికరాన్ని కదా, న్యాయాన్ని కదా. మీరు ఉపవాసం ఉంటే దాన్ని ఆయన కోరుకుంటాడా? మీరు బలులు అర్పిస్తే దాన్ని ఆయన కోరుకుంటాడా? ఇది పాత నిబంధన సారమంతా. యేసు ప్రభువారు విశ్రాంతి దినమున మేలు చేయుట అవసరమా లేదా అని ప్రశ్నించుటలో, మీరు దేవుని కనికరాన్ని, దేవుని న్యాయాన్ని ప్రజలకు అందించాలా, విశ్రాంతి దినమున ప్రజలను కష్టపెట్టాలా, ఏది సముచితమో చెప్పండి అని అడిగితే వారు జవాబు చెప్పలేక మౌనులయ్యారు. అది వారి హృదయం. వారి హృదయాన్ని బయట పెడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. 2వ సంగతి, ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆయన 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఏంటి ఆ ఉపమానం? ఆ ఉపమానంలో ఆయన చెప్పిన సంగతి ఏంటి అంటే, ఒక విందుకు పిలువబడ్డారు. పిలువబడ్డ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? విందులో ప్రధానమైనటువంటి సీట్స్ ఉన్న దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చోవడం ప్రారంభించాడండి. ప్రభువారు అంటున్నారు, అలాగా మీరు చెయ్యొద్దు. ఎందుకు చేస్తున్నాడు అతను అలాగా? తన హృదయము ఈ లోకానుసారంగా ఘనపరుచుకోవడం మీద ఉంది. ఎందుకు ఘనపరుచుకుంటున్నాడు తనను తాను? ఆనాటి సమాజములో ఒక వ్యక్తి దీనుడుగా, సాత్వికుడుగా ఒక మూలన ఉండటం దేనితో సమానం అంటే శపించబడిన వాడితో సమానం. అందుకనే ప్రథమ స్థానాల కోసం వారు వెంపర్లాడారు. ప్రభువారు అన్నమాట, ఒకవేళ నీవు ప్రథమ స్థానం కోసం వెంపర్లాడుతున్నావేమో, నిన్ను నీవు గొప్పోడివి అని మిగతా వాళ్ళందరి మీద చూపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావేమో, నీకంటే గొప్పోడు ఒకడు వస్తాడు. అలా వచ్చినప్పుడు నువ్వేమవుతావు? అవమానపరచబడి పక్కకు వెళతావు. అవమానపరచబడడం, సిగ్గుపడడం అనే మాటకు అర్థం ఏంటి అంటే, నీ నిబంధన నుంచి నువ్వు కొట్టివేయబడటం.
ఏంటంట? నీ నిబంధన నుంచి నీవు కొట్టివేయబడడం. వారి హృదయ స్థితి చూడండి. ధర్మశాస్త్రము ద్వారా దేవుని కనికరాన్ని, న్యాయాన్ని చూపించాలైతే ధర్మశాస్త్రము వారిని దీనత్వములోనికి, సాత్వికతలోనికి, అందరికంటే మేము అయోగ్యులము, అందరూ మాకంటే గొప్పవారు అని భావించవలసింది పోయి అందరికంటే నేను గొప్పవాడిని అని అధిక స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే 11వ వచనంలో అంటాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునేవాడు. దాట్స్ ద కింగ్డమ్ రూల్. దేవుని రాజ్య విలువ ఏంటంటే హెచ్చించువాడు దేవుడు. ఆయన అందరిని హెచ్చిస్తాడు. ఈ లోకములో ఎవడో ఒకడు మాత్రమే హెచ్చించబడతాడు. ఒకడు హెచ్చించబడాలంటే 100 మంది తగ్గించబడాలి. కానీ పరలోక రాజ్య విలువ అలాంటిది కాదు. దేవుడు అందరినీ హెచ్చించగలిగిన సమర్థత కలిగిన వాడు, హెచ్చించువాడు ఆయన. దేవుని ధర్మశాస్త్రము, దేవుని విలువ నీకు ఎటువైపుకు తీసుకొని వెళ్ళాలి? దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమను చూపించటానికి నిన్ను తీసుకొని వెళ్ళవలసి ఉండగా ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? దేవుని కనికరాన్ని, దేవుని న్యాయాన్ని చూపించకుండా ప్రజలను ఇబ్బంది పాలు చేయటం మొదలుపెట్టారు. దీనత్వములోనికి, సాత్వికములోనికి నడిపించవలసినటువంటి దేవుని గొప్ప లక్షణాలు ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాయి? తనను తాను హెచ్చించుకోవటానికి తీసుకొని వెళుతూ. దేవుడు నీకు అర్థం కాకపోతే దేవుడి కనికరాన్ని నీ జీవితంలో కలిగి ఉండావు. దేవుడి న్యాయాన్ని నీవు ఇతరులకు అందించటానికి ప్రయత్నం చేయి. బదులుగా దీనుడు అవ్వాల్సింది బదులు నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ బ్రతుకుతావు. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకలేని నీ బ్రతుకు ఎప్పుడు నీకు వస్తుంది అంటే నీవు కలిగి ఉన్న దేవుడెవరో నీకు అర్థం కాకపోతే. అందుకే పౌలు ఏ దేవుడి ద్వారా పిలవబడ్డారో తెలియజేస్తున్నాడు. ఒక్క ఆత్మ, ఒక్క శరీరములోనికి, ఒక్క నిరీక్షణలోనికి పిలిచాడు. ఒక్క ప్రభువు, ఒక్క విశ్వాసములోనికి, ఒక్క బాప్తిస్మములోనికి పిలిచాడు. ఒక్క తండ్రి, సమస్తానికి అధికారి, నీ ద్వారా ఈ ప్రపంచానికి తన కనికరాన్ని చూపించటానికి ఈ త్రిత్వ దేవునిలోనికి నీవు పిలవబడ్డావు. ఈ త్రిత్వ దేవుడు దీనుడు, ఈ త్రిత్వ దేవుడు సాత్వికుడు, ఈ త్రిత్వ దేవుడు దీర్ఘశాంతము గలవాడు, ఈ త్రిత్వ దేవుడు సహనము కలిగి ప్రేమ చూపువాడు. ఈ త్రిత్వ దేవుడు ఈయనలోనికి పిలవబడ్డ నీవు ఈయనను పోలి బ్రతకాలి. అందుకు నీవు పిలవబడ్డా. కాబట్టి ఈ రాత్రి ఎంత గొప్పగా మిమ్మల్ని పిలిచాడో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్క ప్రోత్సాహపు మాట తెలియచెప్పి నేను ముగించనా? నిజమే, మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు. ఈ రాత్రి మీరు కళ్ళు మూసుకొని మీరు ఇంటికి వెళ్ళాక ఒక 5 నిమిషాల సమయం కేటాయించండి. మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను రక్షించిన నాటి నుంచి నేటి వరకు నా జీవితంలో ఎన్ని మార్పులు నీవు కలిగించావో, ఎంత దీనత్వాన్ని ఇచ్చావో, ఎంత సాత్వికతను కలుగు చేశావు, ఎంత దీర్ఘశాంతాన్ని ఇచ్చావో, ఎంత సహనముతో కూడిన ప్రేమను నాలో పెంపొందించావు, ఒక్కసారి నాకు తెలియచేయి అని మౌనంగా మీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒక మాట చెప్పనా? కీర్తనలో ఒక మాట అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన మిమ్మల్ని పిలిచాడు, ఆయన మీ జీవితాలలో పని చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ జ్ఞాపకములోనికి మీరు రాగలిగితే స్పష్టంగా మీ జీవితంలో ఎంత దగ్గరగా దేవుడు మీతో పని చేస్తూ ఉన్నాడో అర్థమవుతుంది. ఇంకొక పని చేయండి, ఆ దేవుడితో మీ చెయ్యి కలపండి. శ్రద్ధ కలిగి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో ప్రభువా, మెలకువగా నేను కూడా ఇదిగో ఈ పనిలో భాగమవుతాను. నేను కూడా దీనత్వములో, సాత్వికతలో, దీర్ఘశాంతములో, ప్రేమతో సహించుటలో నిన్ను పోలి బ్రతుకుతాను, నన్ను బలపరచు ప్రభువా అని అడగండి. క్రీస్తు ప్రేమతో నింపబడమే కాదు, సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు మహిమతో దేవాలయాలుగా నిండి క్రీస్తు కనికరాన్ని, క్రీస్తు న్యాయాన్ని అనేకులకు అందిస్తారు. అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలయుండునుగాక. ఆమేన్.